హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఇదే మా ఊరు అనమాట. ఇది మా మామిడి చెట్టు చూడండి ఎంత బాగుందో. మామిడికాయలు అన్నీ ఏదో కలర్ వేసినట్టే అయిపోయినాయి. ఎండకు అట్లా అయినట్టుంది, ఏదో డిసీజ్ వచ్చినట్టుంది. చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. మీకు కూడా కావాలా చెప్పండి, పంపించేద్దాం. ఇది ఓన్లీ పై సైడ్, కింద సైడ్ మొత్తం చెట్టు. ఇదే మా ఊరు సరిగా రావట్లేదు. పచ్చగా ఉంటే బాగుంటుండే కదా. జూన్, జూలై, ఆగస్టులతో సూపర్ ఉంటుంది. ఆగస్టే ఇక్కడే పడుకుంటాం మేము నైట్ ఎప్పుడు వచ్చినా కూడా. ఓన్లీ సమ్మర్లో మాత్రమే. అయినా కూడా మస్తు సలిపెడుతుంది తెల్లారుజామున అయితే. పడుకోవడం ఈజీయే కానీ మళ్ళీ ఇవన్నీ మడత పెట్టి కింది తీసుకోవడం అయితే చాలా కష్టం అసలు. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. నా అంటే ఓకే ఓకే, ఈ పక్కన ఒకడు బంతాడు అని కూడా నేను ఎత్తుకోవాలి. అవేమో మస్తు బరుగుంటాయి బెడ్, తప్పదు. ఆఫ్ చేసి పన్నప్పులేనే తాత బ్రష్ చేస్తాం. ఒకనాడు అది ఒకనాడు ఇది రెండు వేస్తావా? ఒకటొక ఇక మా తాత అయితే పన్నపుల్లు అయితే తెంపించాడు. ఆ పన్నపుల్లు అయితే వేసుకున్నాను. వేప పుల్ల అంటే అసలు చేదుగా ఉండాలి కదా, అదేంటో సప్పగా ఉంది. నేను ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు చేదుగానే చూస్తాను. అసలు తోమబుద్ధి కాకుండా ఇది బాగా అనిపించింది సప్పగా ఉండేసరికి. ఇక అయితే ఫ్రెష్ అవ్వాలన్నమాట. ఊర్లో కళ్యాణానికి వెళ్ళారు కదా, ఫ్రెష్ అయ్యాక మీకైతే కనిపిస్తాను చూడండి. ఇకైతే ఫ్రెష్ అయితే అయిపోయాను. నేను ఇప్పుడైతే రెడీ అవ్వాలి కదా, మీకు నేను డ్రెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్గా రెడీ అయితే అయ్యి ఊర్లోకి అయితే వెళ్ళాలన్నమాట కళ్యాణం చూడడానికి. ఇగో నేనైతే ఈ లెహంగా అయితే వేసుకుంటున్నాను. ఇది నా హల్దీ ఫంక్షన్ లెహంగా. చూసారా ఎంత బాగుందో. దానిపైన చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. దీన్ని అయితే అస్సలు బాగాలేదన్నారు నేను తెచ్చుకున్నప్పుడు. ఆల్మోస్ట్ మా మమ్మీ కూడా. ఇప్పుడేమో బాగుందని చెప్తున్నారు. ఇకైతే ఈ డ్రెస్ అయితే వేసుకుంటున్నాను. అవుట్ఫిట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇగో ఇలా ఉందనమాట అవుట్ఫిట్. ఇక రెడీ అయితే అయిపోయాను. ఊర్లోకి అయితే వెళ్ళాలనేసి ఇక మా తమ్ముడిని అయితే రమ్మని చెప్తున్నాము. ఇక మా తమ్ముడు అయితే రెడీగా ఉన్నాడు తీసుకెళ్ళడానికి. మా మమ్మీది లేట్, ఇంకా రావట్లేదు. ఇక ఊర్లోకి అయితే వెళ్ళిపోయడమే. మా రామాలయం చూపిస్తాను చూడండి. మా ఊర్లో ఇదే అనమాట మా ఊరు రామాలయం. ఊరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి లోపలైతే కూర్చున్నాము. ఇంకా కళ్యాణానికి అయితే ఏమి ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. లోపలైతే అభిషేకం చేస్తున్నారు. మేమైతే అందరం అయితే ఒక దగ్గర కూర్చొని అయితే ముచ్చట్లు అయితే వేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరనైతే అభిషేకం అయితే చేస్తున్నారు. అభిషేకం అయిపోగానే దేవుళ్ళని అయితే తీసుకెళ్తారు. తీసిన ఓ నువ్వు కూడా పోతావా? సరే అయితే సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది. ఇక మేమైతే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవడం కోసం అయితే వెయిటింగ్. అసలు ఎంతమంది వచ్చారో చూడండి. వీళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరం క్యూ కట్టేసి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడైతే దర్శనం అయితే చేసుకొని అన్నప్రసాదాలను అయితే స్వీకరించాలి కదా. ఇక అన్నదానం చేస్తూ అక్కడికైతే వెళ్ళేసి ఇకైతే తినేసి అయితే ఇక జాతరలోకి అయితే వెళ్ళాం. ఒక జాతర షాప్ అయితే పడింది. అక్కడైతే ఒక కీ చైన్ ఒక్కటైతే తీసేసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇలా అయితే జరిగింది మా సీతారాముల కళ్యాణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.